మిత్రులకు నమస్కారం. నా పేరు వేపూరు రాములు, మరి తిరుమలగిరి గ్రామం, హన్వాడ మండలము. అయితే ఇబ్రహీంబాద్ గ్రామ రెవెన్యూ శివారులో మా ఊరుంది. అందులో ఆల్రెడీ ఇష్యూ ఏంటంటే ఊరికి సంబంధించిన ఇష్యూ ఉంది. మొత్తం అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఇష్యూ ఉంది. మేము ఇంతవరకు 2000 నుంచి ఇప్పటి వరకు ప్రెస్ మీట్లు ఇస్తున్నాము, చెప్తున్నాము, కలెక్టర్ గారిని కలుస్తున్నాము, ఎంఆర్ఓని కలుస్తున్నాము. అందరిని కలిసినా ఫలితం లేకపోయింది. ఏంటంటే ప్రభుత్వ భూమి ఒక 30-40 ఏళ్ళ కింద కురువ పెద్ద నరసమ్మ ఆమెకు అసైన్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ అసైన్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చిన నుంచి ఇప్పటి వరకు వాళ్ళు పొజిషన్లో లేరు, ఊర్లో వాళ్ళకి ఇల్లు లేదు. అటువంటి భూమిని కొందరు ఏం చేసినంటే ప్లాట్లుగా చేసుకున్నారు. కొందరు మాజీ సర్పంచ్లు కానీ కొందరు బాగా అవసరం ఉన్నంత వాళ్ళకి ఎంత బుద్ధి కుడితే అంత 600, 700, 1000 గజాల కింద తీసుకొని అంటే ఇల్లీగల్గా ఎవరికి ప్రభుత్వానికి సంబంధం లేకుండా గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండా మొత్తం తీసుకోవడం జరిగింది. అట్టి భూమిని మేము పదే కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరికీ దరఖాస్తులు ఇవ్వడం వల్ల వాళ్ళకినా ఎన్నోసార్లు రాళ్ళు వికేసిపోయిన ఎంఆర్ఓలైనా వాళ్ళు అద్దులు చేసినప్పటి నుంచి మొత్తం రాళ్ళు వికేసిపోవడం జరిగింది. ఇప్పటిదాకా అది అట్లే ఉంది. కాకపోతే ఒక ప్రభుత్వ అధికారులుగా వాళ్ళు ఎప్పటికీ ఒక సంపూర్ణమైనటువంటి పరిష్కారం చూపించడం లేదు. వాళ్ళు మేము పిటిషన్ ఇచ్చినప్పుడు రాళ్ళు వికేసిపోవడము లేదా ఇది అది చేసిపోవడం తప్ప పరిష్కారం చేయలేదు. ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ గత 3-4 నెలల నుంచిగా ఒక మహిళా సంఘం బిల్డింగ్ శాంక్షన్ అయిందా కానీ ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. దానికి ప్లేస్ మేమే చూపిస్తాం వచ్చి కట్టుకోండి అని చెప్పి మాకు తెలియని విషయాన్ని ఆయన చెప్పిండు. ఇట్లా శాంక్షన్ అయింది, భూమి చూపించమని చెప్తున్నారు, వచ్చి చూపిస్తామని చెప్పి పలానా బాలకృష్ణ ఇక్కడ ప్లాట్ కొన్నాడు, ఆక్రమించుకున్న దాంట్లో వచ్చి చూపించడం జరిగింది. అక్కడ చూపిస్తే దానికి పంచనామా కాపీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్డర్స్ కాపీ ఇచ్చారు, పంచనామాలు ఇచ్చారు. అన్ని ఇక్కడ ఆర్డర్ కాపీ ఇచ్చారు, పంచనామా ఇచ్చారు. ఇది ఆర్డర్ కాపీ, మహిళా సంఘం బిల్డింగ్ కట్టుకోవడానికి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. ఇదేమో పంచనామా కాపీ. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము పనిచేయడానికి వెళ్తే చేయనివ్వట్లేదు. ఎవరు బాలకృష్ణయ్య కానీ అక్కడ ప్లాట్లు కొన్న రేణి వెంకటయ్య కానీ గజ్జి మల్లయ్య కానీ చిలకల రాములు కానీ వీళ్ళంతా వాళ్ళకి తోడుగా వాళ్ళకి ఇంత ఉన్నోళ్ళు 2-3 వచ్చి ఊకే గొడవ పడడం జరుగుతుంది. అయితే ఈ విధంగా జరుగుతుందని మేము ఎంఆర్ఓ గారికి వాళ్ళకి చెప్పడం వల్ల ఏం చేసినంటే వాళ్ళు మొత్తం వచ్చి ఎంఆర్ఓ గారు కానీ మన ఎస్ఐ గారు కానీ వచ్చి వాళ్ళ ఆధీనంలోనే ముగ్గు పోసి గుంతలు తీసి వాళ్ళ పూజలు చేసి అంచి చేసిపోయారు. గుంతలు తీపిచ్చిపోయారు, కంప్లీట్గా పిల్లర్ గుంతలు తీపిచ్చిపోయారు. అట్టి దానిని హైకోర్టుకు పోయినామని చెప్పి ఒక స్టే ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయన దాని గుంతలు పూడ్చేయడం జరిగింది. మరి హైకోర్టు స్టే ఇస్తే గుంతలు పూడ్చడానికి ఇచ్చిందా, ఆ భూమిలోకి ఎవరు వెళ్ళకూడదని ఇచ్చిందా, అది ప్రభుత్వ అధికారులుగా కానీ మీ మీడియా ద్వారా మేము చెప్తున్నా అదైతే చేయకూడదు. చేసి గుంతలు ఊడ్చడంతో పాటు దాన్ని దున్ని చదును చేసి మళ్ళీ విత్తనాల కింద చల్లడం జరుగుతుంది, పంట చేస్తున్నామని చెప్తున్నాడు. అది ఆ విధంగా ఉంటే మళ్ళీ నిన్న రీసెంట్గా మొత్తం వరి కొనుగోలు కేంద్రం కావాలని తిరుమలగిరి గ్రామం తరఫున మొత్తం ఒక 50-100 మంది పోయి ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఇక్కడ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగితే ఆయన ఉండి అదే మరి ఎవరు కురువ నరసమ్మది భూమి ఉంది కదా దాంట్లో చేయిస్తాను, మరి ఇల్లీగల్ ప్లాట్లు ఎప్పుడైనా తీసేసే కదా చేయిస్తానని చెప్పి ఆయన ఏం చేసిండు, ఓ పంచనామా చేసుకున్నాడు. మా అందరి సమక్షంలో పంచనామా చేసుకున్నాడు. పలానా ఎకరా 8 గుంటల భూమిని ఆ గ్రామానికి ఎప్పటికి ఉండేటట్లా ఊకే ఈ వడ్ల సెంటర్ ఉండకోక అని చెప్పి మాకు పంచనామా చేయడం జరిగింది. చేసి మరి మేము చేసుకోవడానికి అక్కడ వడ్లు పోవడానికి పోతే నా ప్లాట్ అని రైతులను బెదిరిస్తున్నాం. ఆ ప్లాట్లలో బెదిరియడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మేము ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే 2 ఎస్ఐలు మమదాబాద్ ఎస్ఐ గారు కానీ అన్వాడ ఎస్ఐ గారి సమక్షంలో ఎంఆర్ఓ డీటీ గారు కానీ ఆర్ఐలు గిరిదవర్ల సమక్షంలో అందరి సమక్షంలో వచ్చి ఇక్కడ ఇది మొత్తం చదును చేయడం జరిగింది. ఈ భూమి ఆ ఎకరా 8 గుంటలు మొత్తం చదును చేసి ఇది మీ పర్మనెంట్ కళ్ళానికి ఇస్తున్నాము, దీన్ని వాడుకోండి, ఇక మళ్ళీ ఇష్యూ చేసుకోకుండా అని చెప్పి చెప్పడం జరిగింది. అట్టి దానిని చేసిన 3 రోజుల నుంచి ఒడ్లు పోయనివ్వట్లేదు. వాళ్ళు బెదిరిస్తున్నారు. రైతు ఎవరు పోయడానికి వస్తే ఇది మాది, మీది ఎవరు చేయడానికి. నిన్న ప్రత్యక్షంగా ఏముందంటే నిన్న వడ్ల సెంటర్ ఓపెన్ చేయడానికి మండలికి వెళ్ళి సీసీ కానీ వారు కానీ వీళ్ళందరూ రావడం వల్ల మా దాంట్లో చెప్పని చెప్పి వాళ్ళకి బెదిరియడం జరిగింది. అయినా సరే అని కప్పున్నాము, వాళ్ళు వచ్చి చేసిపోవడం జరిగింది. అయితే ఈ రోజు నిన్న 3 రోజుల నుంచి ఏం చేస్తున్నట్టే బాలకృష్ణ బోర్ నుంచి పైప్ లైన్ తీసుకొని వచ్చి ఆ ఉల్వసేను వారబెట్టుకుంటూ దాని సకిన ఇదంతా ప్లేస్ అంతా పారబెడుతుంది, నీళ్ళతో మొత్తం తడిపి లారీలు కానీ ట్రాక్టర్లు కానీ కవర్లు వేసి కింద ఒడ్లు పోయకుండా మొత్తం రోజు దాన్ని తడపడం జరుగుతుంది. పూర్తిగా పైపు తీసి తడుపుతున్నారు. అది దానిపైన ప్రభుత్వ అధికారులు ఏం చర్య తీసుకోవడం లేదు. మరి మేము ఊరి కోసమే కష్టపడుతున్నాం అందరంగినా.
నా ఒక్కరి కోసం కాదు, ఎవరొకరి కోసం అది చేయట్లేదు. ఊరు అభివృద్ధి కోసం చేస్తున్నాము. ఊరికి ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి అది ఎప్పటికీ అవసరం కాబట్టి ప్రభుత్వ బిల్డింగ్లు వచ్చినా ఏ అవసరాలు వచ్చినా అవసరము వాళ్ళు ఇల్లీగా చేసి జరిగింది. అప్పుడు ఆమె కేటాయించడమే తప్ప అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఊర్లో మాకు 1 ఎకరం గుంటల భూమి ఇవ్వడము, దాన్ని వీళ్ళంతా ప్లాట్లు చేసుకోవడం, ఇల్లీగల్ చేసుకోవడము, దానివల్ల మేము మా అవసరాలకు కావాలని మేము ఊరళ్ళమంతా తగదడము, కొట్లాడుకోవడము, లాస్ట్కి వీళ్ళు కొట్టుకొని రక్తగాయాలో లేదా చంపుకోవడం అయిన వరకు ఈ ప్రభుత్వ ఉద్యోగులు పట్టించుకోరని చెప్పి మేము ఈ గ్రామం తరఫున కోరుతున్నాం. స్థానిక అధికారుల యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? స్థానిక అధికారులు మేము ఇంతమందిని కాదు, ఇంకా 50-100 మందికి పోయిన ఎంఆర్ఓ గారికి కానీ ఆయన ఉట్టి ఏదో ఒక మాటలు చెప్పి పంపించడం జరుగుతుంది తప్ప ఏం లేదు. మీకు చేసినాం కదా, ఇచ్చినాం కదా, చేసుకుని అంటే ఇక్కడనేమో వాళ్ళు చేయడం లేదు, వాళ్ళు చేయనియడం లేదు. దానికి సంబంధించిన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఏం చేయాలో రెవెన్యూ వాళ్ళు ఉండవు. వాళ్ళందరూ మేము చేయంగా మీరు ఎవరు దానికి పోవడానికి కానీ చర్య తీసుకోవడం లేదు, వాళ్ళపైన చర్య తీసుకోవడం లేదు. రైతులు మేము గెలిచి ఉన్నాం కాబట్టి, ఒక వార్డు మెంబర్గా సర్పంచ్ గెలిచినాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని అడగడం జరుగుతుంది. దానిపైన మేము ఇది మళ్ళీ పోవడం జరుగుతుంది. మేము లాస్ట్కి వస్తే ఊరంతా అల్లకల్లలో అయ్యే విధంగా ఉంది. మొన్న ఎంఆర్ఓ గారు ఎస్ఐలు వచ్చిన రోజు మాట మేము అనుకోవడం వల్ల ఒకరిద్దరం చేతులు చేసుకోవడం జరిగింది. ఆ చేతులు చేసుకున్న విషయంలో ఏం చేసిరంటే అక్కడ ఉన్న ప్లాట్లు కొన్న వాళ్ళు వాస్తవానికి వాళ్ళ భూములు దాటుకుంటేనే వేరే భూములకు పోవాల్సి ఉంది. ఎక్కడైనా భూములు దాటి వెళ్ళిపోయేది ఉంది. అటువంటి వాటిని వీళ్ళందరినీ బెదిరిస్తున్నారు. జేసీబీతోనే మొత్తం పోయే దారులను మొత్తం అడ్డుకున్నారు. ఎవరు మనపురం వెంకటరాములు అని, ఇటమోన్ రాజు అని, వీళ్ళంతా కప్పిలు, చిల్కలు కప్పిలు అని వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రాండి మా భూమిలోకి వచ్చి అంటున్నారు కదా, పోలీసు వాళ్ళు తెచ్చింది కదా, మా భూమిలోకి రాండి, ఇప్పుడు మీరు ఎట్లా అవుతారు చూసుకుందాం రాండి కొడుకులాలని అని చెప్పి జేసీబీలు తీసుకుపోయి రోడ్లు అడ్డం చేయడం జరిగింది. ఒకరొకరు చెప్తారు నీకేం అవసరం, నా శేన్లకి నడిచేళ్ళకి వెళ్ళి బాగున్నాను అంటాడు. బాగాలేనోడేమో ఎక్కడ పోలే మళ్ళీ అంటే సందర్భం వచ్చింది, ఊరు సమస్య అని వచ్చి అడిగినంత మాత్రాన అక్కడ రోడ్లు బంద్ చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా సార్ మీ ద్వారా. ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఎంఆర్ఓలు కానీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అడుగుతున్నా. మరి దీని విషయంలో వాళ్ళు స్పందించి ఈ వడ్ల సెంటర్ను కానీ లేదా ఊర్లలో ఈ రోడ్లు దాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అది ఎంతవరకు నిజం? ఒకవేళ నీకు బాగుంటేనేమో నీ ద్వారా వచ్చి ఇవేవి చేయకుండా ఇబ్బంది కలగజేస్తేనేమో నువ్వు రోడ్లు ఇడిచిపెడతావు, నడిజన్లోకి వెళ్ళి పోమని చెప్తున్నావు. దీనికి ఊరు అభివృద్ధి కోసం మేము క్వశ్చన్ చేసేందుకు మమ్మల్ని ఎవరికైనా అక్కడ ఆ దారిలో పోనీయము, మీరు ఎట్లా పోతారో పోనీ అంటున్నారు. వాళ్ళ భూములు ముందలు ఉన్నాయి, మా భూములు ఎన్నుకున్నాయి. మరి ఇప్పటి నుంచి కదా అప్పటి నుంచి కినా మేము చెప్పడం ఏంది, ఆ నుంచి మీరు పోయినగినా కానీ వస్తుంది పానాది బాటలాక అప్పటి నుంచి పోతున్నారు. పట్టభూమిలోకి వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడ పోవట్లేదు అని ఎక్కడిగినా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు పోతున్నారు, వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడ మా దిక్కున పోతున్నారు, పట్టభూమిలోకి వెళ్ళే పోతున్నారు. మేము రోడ్లు గినిచ్చినాం, వాళ్ళు రోడ్లు ఇవ్వలేరు. కనీసం పోతుంటే వాళ్ళు రోడ్డు గిన అడగలే, పోతుంటే ఇబ్బంది కలిగేస్తున్నారు. కాబట్టి దానిపైన గిన ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ శాఖ కానీ తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళ పంట భూములు ఇప్పుడు పంటలు కోయడానికి ఉన్నాయి, అక్కడ ట్రాక్టర్లు పోనీయకుండా మీరు రాండి అని ఫస్ట్ రైతును బెదిరిస్తున్నారు. అక్కడ పోతే చంపేస్తాము, తంతాము, గుత్తామని. మరి దీనిపైన వారు ఏం చర్య తీసుకుంటారు అనేది చూస్తున్నాము. అవి ఎందుకంటే ముందే వర్షాలు గుడగూడ అంటున్నాయి, అవి చేతికొచ్చిన పంటలు నేలపాలవుతాయి. కాబట్టి తక్షణ నిర్ణయం తీసుకొని ఆ రోడ్డును వాళ్ళు అడ్డుపడేదాన్ని దానికి న్యాయం చేస్తారు. దీనికి అడ్డుపడకుండా ఎప్పటికైనా ఇది ఎందుకంటే ఎవరి భూమి కాదు, నా భూమి కాదు, వాళ్ళ భూమి కాదు, ఇల్లు కొనడం తప్పు, అమ్మడం తప్పు అంది. పోయిన ఎంఆర్ఓల కాడ నుంచి వాళ్ళు ప్లాట్లు చేసినప్పటి నుంచి మేము పదే పోయినప్పుడు వాళ్ళు వచ్చి రాళ్ళు వికెట్ దాన్ని సోర్స్ చేస్తాము, ఇది పర్మనెంట్గా చేస్తాము, లేదా ఊరు అవసరాల కోసం ఇస్తామని చెప్తున్నా. కానీ వాళ్ళు చెప్పడం కాడికి మేము ఎప్పుడు చెప్పం కాడి కానీ వాళ్ళకి మరి చేసుకోమని చెప్తున్నారు. వాళ్ళకి అర్థమవుతుంది. ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళు ఏమైనా చేసుకోండి, ఇది మీరు చేసుకోండి, మీరు ఇది చేసుకోండి, మనం కలవెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారో అట్లా తెలుస్తలేదు. ఎందుకంటే మరి ఇన్ని మూడు సంవత్సరాల నుంచి ఇదే ప్రస్తావన జరుగుతుంది. 3 నెలల నుంచి ఇప్పుడు ప్రతిరోజు వెళ్తున్నాం, ఇంతమంది ఇంకా 100 మంది వెళ్తున్నాం ఎంఆర్ఓ గారి దగ్గరికి, పోలీస్ శాఖ గిన మరి చెప్తున్నాము. మరి వారేం చర్య తీసుకోలేరు. మీ ద్వారా మేము కోరేది ఏంటంటే ఊర్లో అందరూ శాంతి భద్రతలతోనో అందరూ అన్నదమ్ములతో మెలగాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఫస్ట్ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఎందుకు ఈ విధంగా ఈ ఊరు తయారవుతుంది అనే విషయాన్ని గమనించి తక్షణ అభివృద్ధిగా తక్షణ సాయంగా అది చేస్తారని చెప్పి మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం. అది అసైన్ భూమిలో 20-30 ఏళ్ల కింద వేరే కుర్రోళ్ళకి ఇచ్చిండ్రు. ఇది ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసిండ్రు, అమ్ముకున్నారు. అసైన్ భూములు అమ్మకం తప్పు, కొనడం తప్పు. దాని కొరకు ఇది క్యాన్సిల్ చేస్తామని చేసి వడ్ల సెంటర్ కొరకు ఏర్పాటు చేసినాము. అంత మొన్న నీట్గా చేసినాము. మళ్ళీ ఇప్పుడేమో నీళ్లు బారే పెడుతున్నారు. ఒడ్లు కౌంటర్ చేయకుండా, లారీలు రాకుండా. ఎవరు అమ్మినోళ్ళు ఎవరు, కొన్నోళ్ళు ఎవరు? అమ్మినోళ్ళు కుర్వ నరసమ్మ, కొన్నోళ్ళు ఏమో బాలకృష్ణయ్య, వెంకటరెడ్డి, రేణి వెంకటయ్య, చిల్కల రాములు, గజ్జి మల్లయ్య, వీళ్ళందరూ కొనకం తప్పది. అసైన్ భూమి కొనుక్కోవడం తప్పు. ఇప్పుడు విలేజ్కి ఏదో గవర్నమెంట్ బిల్డింగ్లు రావాలంటే కూడా ఇబ్బంది ఉంది. దాని కొరకు అది గొడవ చేస్తున్నారు. దాని కొరకు సో గ్రామంలో ప్రభుత్వ భూమి తక్కువ ఉందండి, ఉన్నది ఇక్కడనే.
అదే కావాలని కోరుతున్నాం. ఏమంటా ఉన్నారు మరి? ఆల్రెడీ మొన్న ఎంఆర్ఓ వచ్చినట్టున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినట్టున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సర్వే చేసిండ్రు, అంతా నీట్గా చేపించిండ్రు, వడ్ల కౌంటర్ పెట్టుకోమని చెప్పిపోయిండ్రు. తహసీల్దార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పిపోయిండ్రు. వాళ్ళు కావాలని నీళ్లు పెడుతున్నారు. ఒడ్లు కాంట చేయకుండా, ఒడ్లు ఎండపోయకుండా పది ఉంటుంది కదా, లారీలు రాకుండా దాని కొరకు ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మొన్న వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ యథావిధిగా ఎట్లయితే ముందు జరుగుతున్నావో ఇప్పుడు అట్లే తగదాలు జరుగుతున్నాయి. అదే 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 విలేజ్ హన్వాడ మండల్. ఏదైతే ఇక్కడ మా గ్రామ పంచాయతీలోన కుర్వ నరసమ్మ అనే రైతుకు 30 సంవత్సరాల కింద ఆమెకు ల్యాండ్ అలాట్మెంట్ చేసిండు. ఆ ల్యాండ్ ఏదైతే ఆమె ఇన్లీగల్గా ప్లాట్లు వేసి అమ్ముకున్నదో ఆ ప్లాట్లను మేమేమంటున్నామంటే మేము కావాలని మేము అడగలేదు. ఇంతకుముందు ఎంఆర్ఓ ఏం చేసినట్టు ఇది ఇల్లీగల్గా జరిగింది, ఇది గవర్నమెంట్ మీకు గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తుందని చెప్పి 2024లో మాకు గ్రామ పంచాయతీలో నోటీస్ ఇచ్చిండు. ఈ స్థలం మొత్తం గ్రామ పంచాయతీకే సంబంధం, గ్రామ పంచాయతీలు ఏ దీనికైనా వాడుకోవాలని చెప్పి ఓ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే మేమేమంటున్నామంటే మాకు నీకు నోటీస్ ఇచ్చినావు, ఓకే కరెక్టే, మాకు అప్పయినట్లు ఇచ్చినావు, మాకు ఇప్పటి వరకు బౌండరీ చేయట్లేదు. వాళ్ళు ఏమో మేమేం పని చేయడానికి వచ్చినా వాళ్ళు అడ్డుకుంటున్నారు. మేము కొనుక్కున్నాం, ఓకే కొనుక్కున్నాం, నీకు కొనడానికే రూల్ లేదు, అమ్మనికి ఆమెకు లేదు. లేదంటే మేము గ్రామ ప్రజల్లో మేము అడుగుతున్నాం అంటే మాకు పలానా అభివృద్ధి కార్యక్రమాల కోసం మాకు ఈ ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నాం అన్నారు కదా, ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. లేదు ఇక్కడ జరిగేది ఏంటంటే టోటల్గా అధికారుల నిర్లక్ష్యం వల్ల మా గ్రామం లోపల ఉన్న అన్నదమ్ముల లాగా ఉండే జనాల మొత్తము కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు వాళ్ళు వచ్చి మీకు సంబంధం లేదు, ఇది గవర్నమెంట్కి సంబంధం లేదు, కొనుక్కున్న వాళ్ళకి అని చెప్పి అట్లనన్నా అలాట్మెంట్ చేయట్లేదు. లేదంటే గవర్నమెంట్కి సంబంధించింది, ఇది ఊరందరికి సంబంధించింది, ఊరు గ్రామ పంచాయతీకి అలాట్మెంట్ చేస్తున్నామని చెప్పి ఒక బౌండరీ మాత్రం చేయట్లేదు. లాస్ట్కి ఇంతకుముందు మేము వివో కమిటీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే ఎంఆర్ఓ వచ్చి పూజ చేసి గుంతలు తీసి ఇది చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకొని పూడి ఇవ్వడం జరిగింది. స్టే అనడం వాళ్ళకే వర్తిస్తుందా, అందరికీ వర్తిస్తుందా? మేము పోయి ఎంఆర్ఓని అడిగితే ఏమన్నాడు, స్టే ఉంది, దాని దగ్గరికి ఎవరు పోదు, ఓకే వాస్తవం పోవద్దు, గుంతలు పూడవడానికి ఏమన్నా రూల్ ఉందా, వాళ్ళకి లేదా వర్తించదా స్టే? దాని విషయంలో ఎవరు మాట మాట్లాడట్లేదు. ఈ రోజు వరకు మేము మొన్న 100 మంది 150 మందిని కలిసి మాట్లాడితే మాకు వడ్ల సెంటర్ కావాలని చెప్పి మాట్లాడితే ఎంఆర్ఓ డిప్టీ ఆర్ఐ గారు వచ్చి మాకు అలాట్మెంట్ చేసిండ్రు. ఈ రోజు దాన్ని నీళ్ళు ఆరబెడుతున్నారు. ఓకే మాకు కావాలని కదా, మా స్వార్థం కోసం అడగలేదు, నా స్వార్థం కోసం అడగలేదు, టోటల్గా గ్రామ పంచాయతీ కోసమే అడుగుతున్నాం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళ జనంగా ప్లాట్లు ఉన్న వాళ్ళు వాళ్ళ జనంగా ఒట్లు ఉన్నాయి, వాళ్ళ జనంగా పోసుకునేటోళ్ళు. రేపు పొద్దుగాల ఈ రోజు కొట్లాడుతున్నాం కానీ రేపు పొద్దుగాల వాళ్ళ జనంగా పోసుకునేటోళ్ళే. విషయం ఏంటంటే టోటల్గా ఇక్కడ అధికారులు మీకు ఇవ్వమంటే చెప్తే మేము అడగము, లేదంటే వాళ్ళకి ఇచ్చినా మేము అడగము. ఎవరినో ఒకరిని టోటల్గా దాన్ని క్లోజ్ చేయాలి. కానీ వాళ్ళంతా వాళ్ళు ఉండి మమ్మల్ని మాకు అలవెడుతున్నారు. వాళ్ళు ఇంతవరకు 19 సమాధానం చెప్తున్నాడు, చేసుకోపోండి చూసుకోపోండి అంటే అని చెప్తే అధికారులు ఉన్నది ఎందుకు? మేమేమన్నా ఎవరిదన్నా పట్టభూమిలో మేము అడుగుతున్నామా? లేకపోతే మేము మాకు కావాలని అడిగినాం, వాళ్ళు అలాట్మెంట్ చేసిందాన్ని మాకు ఇవ్వాలని అడుగుతున్నాం, మాది కాకుండా గ్రామ పంచాయతీ కావాలని అడుగుతున్నాం. దాన్ని ఎందుకు చేయట్లేదు? ఇంకొకటి, పతిపురం బాలకృష్ణ ఆయనకు 2002లో ల్యాండ్ ఇచ్చిండ్రు. అది ఫేక్ అని తేలింది. వాస్తవంగా అయితే మాకు ఎంఆర్ఓ గారు చెప్పిండ్రు దాన్ని ఫేక్ అని రుజువైంది. దాన్ని ఏమైందంటే 1845 యొక్క ఫైల్ నెంబర్లో అది క్యాస్ట్ సర్టిఫికేట్ రిలీజ్ చేసిండ్రు. మునుమక్షం చెన్నమ్మ నారాయణ ఉంది, నర్సయ్య సన్నపు, దాని పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ రిలీజ్ అయింది. వీళ్ళ ఫైల్ నెంబర్ వేసి ఆయన కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నాడు. ఓకే, అధికంగా ఎందుకోసం అయింది, ఏం కాదు, ఇది క్యాన్సిల్ ఉంది అని చెప్పాలి కదా, అధికంగా చెప్పట్లేదు. ఓకే వాళ్ళకి ఇస్తున్నామని చెప్పండి, మేము అడగం కదా, మాకేం అవసరం, నా ఇల్లు కట్టుకుంటాను అడవయి. విషయం ఏంది, ఏముంది ఏం లేదు అనేది వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఉన్న జనాలు కొట్టుకోవడం జరుగుతుంది. అలాంటిది లేకుండా ఎవరికి ఫేవర్ చేయమనండి, అధికారులకు చెప్తున్నాం మేము. టోటల్ వాళ్ళకి ఇచ్చేయండి, మాకు అవసరం లేదు, మేము ఎందుకు కొట్లాడతాం, లేకపోతే మీకు సంబంధం లేదని చెప్పమనండి. ఇవన్నీ ఇన్లీగల్గా చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టదని మేము కోరుకుంటున్నాం. నా పేరు మున్నయ్య, నేను గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీని చెప్పుకోవడానికి కొంత నోరు వస్తుంది. ఎందుకంటే మేము అధికార పార్టీలో ఉండి ఇంత బాధలు పడుతున్నాం కాబట్టి మేము చెప్పే సమస్యలపైన మరి సీఎం గారు కానీ, మరి హోంశాఖ మంత్రి కానీ, వీళ్ళంతా ఎమ్మెల్యే గారు కానీ తక్షణమే స్పందించాలి. ఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ స్పందించాలి. ఎందుకంటే ఊళ్ళో కొట్టుకొని సచ్చే కాలాలు దగ్గర పడ్డవి. ఈ సమస్య మీకు అందరు చెప్తూనే ఉన్నాం. మేము రూలింగ్ పార్టీలో ఉండి మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మాకు ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. లేని క్షణంలో మేమంతా ఊకముగా రాజీనామా చేస్తాం కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మేము అధికార పార్టీలు ఉన్నాం, ప్రతిపక్షం ఉంటే మాట్లాడడానికి వస్తుంది. దీనిపైన అందరూ చర్య తీసుకోవడం కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్లాట్లు, అది ప్లాట్లు కాదు, గవర్నమెంట్ ల్యాండు. ప్లాట్లు అన్నోళ్ళు ఎవరు, అది కొనకూడదు, ఎవరు చేయకూడదు. వాళ్ళకు ఇల్లీగల్ ప్లాట్లు ఉన్నాయి,
మామదాలో ప్లాట్ కొనుక్కున్నారు, మామనార్లో కొనుక్కున్నారు, ఈడ కొనుక్కున్నారు, ఆడ కొనుక్కున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ ఇట్లా కొనాలి ఎట్లా వస్తుంది? రాదు. ఆ ప్లాట్ అన్ని రద్దు 80% ప్లాట్ అన్ని ఎవరు అనొద్దు, అది గవర్నమెంట్ ల్యాండ్, అది ఊరికి సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఊరికే చెందాలి. ఊబీఓ బిల్డింగ్ కానీ ఎస్సీ కమిటీలు కానీ ఎస్టీ కమిటీలు కానీ మాకు అందరికీ ఆ స్థలాన్ని కేటాయించి మరి యథావిధిగా కొట్లాడకుండా మరి మా గ్రామంలో శాంతి భద్రతలు చేయాలి. కాబట్టి మరి ఇంకా కొన్ని రోజులైతే ఊరు శాంతి భద్రత దాటిపోతుంది, అవకాశం వస్తుంది. కాబట్టి అందరూ మా ఊరి పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మరి ఈ ల్యాండ్ విషయంలో అందరికీ సమాన గ్రామ పంచాయతీకి ఈ ల్యాండ్ ఎంత ఉందో అప్పయ్యపాలని చెప్పి కోరుకుంటూ మరి అధికారులు దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాలి. ఒక ఎస్ఐ భయపడడం, సిఎస్ఐ భయపడడం, అధికారులు మరి ఏం చేస్తుందో తెలియదు, వస్తామో చూపిస్తారు, వీళ్ళకి అందరూ సలహా అంతా. అసలు ఏముంది అధికారులతోటి? అధికారులు ఎందుకు ప్రభుత్వం జీతం ఇస్తలేదా? మీకు ఒక బీదలకు న్యాయం చేయరా? మీకు రెస్పాన్స్ లేదా చేయడానికి? మేము అధికార పార్టీ ఉండి ఆఫీసులు తిరుగుతున్నాం. అదేవిధంగా కాకుండా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీకి అప్పచెప్పాలని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా ఎక్కడ గొడవలు లేకుండా ఎలా లేకుండా కొన్ని సందర్భాలు మేము వింటున్నాం. ఈడ గొడవలు అయితే ఆడ గొడవలు అయితే వింటున్నాం. ఇది పూర్తిగా బాధ్యత వహించేది ప్రభుత్వ అధికారులపైనే పడుతుంది. వాళ్ళే తాకాలు చేస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. వచ్చి దీనిపైన మొక్కపైన వచ్చి ఎప్పటివరకు చేసినారో కమిటీలు కానీ ఇవి కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కమిటీలు కానీ బీసీ కమిటీలు కానీ అందరు కమిటీలు ఈయనే కట్టించేటట్లు కోరుకుంటూ మరి దీనిపైన అందరు చర్య తీసుకొని మరి మా ఊరికి ఎస్పీ గారు ప్రత్యేకంగా చర్య తీసుకొని రావచ్చి ఈ సమస్య సాల్వ్ చేస్తారని కోరుకుంటూ మరి మా ఊరి శాంతి ప్రశాంతంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంతతో నా ఉపన్యాసం ముగిస్తున్నాను.